ఇది డే 4 మా అండమాన్ ట్రిప్‌లో. మార్నింగ్ లేవంగానే సేమియా ఉప్మా తినేసాను. అక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి గానీ, బట్ ఇదే నా కంఫర్ట్ ఫుడ్. యాక్చువల్‌గా ఆ రోజు మేము చాలా యాక్టివిటీస్ చేయడానికి వెళ్ళాల్సింది. బట్ అర్జున్‌కి బాలేదని వి స్టేడ్ బ్యాక్ అట్ రూమ్. సో, హావ్లాక్‌లోనే కొంచెం అటు ఇటు తిరుగుదామని చెప్పేసి నేను, అర్జున్ అయితే రెడీ అయిపోయాము. నాని అయితే మార్నింగ్ లేచి వెళ్ళిపోయి స్కూబా డైవింగ్ చేసొచ్చేసి అలసిపోయి వచ్చి పడుకునేశారు. సో, అర్జున్ నేను అట్లా కొంచెం బీచ్ సైడ్‌కెళ్ళి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నాం. అర్జున్ చూడండి బాల్ పట్టుకొని ఎంత క్యూట్‌గా నా వెనకొస్తూ ఉన్నాడో. సేపటి తర్వాత నాని కూడా మాతో జాయిన్ అయిపోయాడు. మేము బైక్ లో మేము అట్లా తిరుగుతూ వెళ్ళి ఒక కెఫేకి వెళ్ళాము. అక్కడ కొన్ని పప్పీస్ ఉన్నాయి. అర్జున్ బాల్ ఉన్నింది కదా, సో దానికోసం ఆ పప్పీస్ నన్ను అర్జున్ ని తరుముకున్నాయి. ఇక్కడ నుంచి తప్పించుకొని వేరే కెఫేకి వచ్చామన్నమాట. ఇక్కడ కూడా నేను పప్పు అన్నమే తిన్నాను. ఐ ఫీల్ దిస్ వాస్ ద సేఫెస్ట్ ఆప్షన్. అండ్ మన కన్నయ్య యాజ్ యూజువల్ అప్పడాలు తిన్నాడు, అన్నం ఏం తినలేదు. అండ్ అలా లంచ్ చేసేసి ఇంకో బీచ్కి వెళ్ళామన్నమాట. సో అక్కడ అలా హ్యాపీగా నడుస్తూ ఉంటే అర్జున్ చూడండి ఏడుస్తున్నాడు. హీ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ద బీచ్ అంట. ఆల్రెడీ మొన్న తడిచిన దానికి అర్జున్ కి కొంచెం ఫీవర్ వచ్చేసింది. సో అర్జున్ ని మేము తడిపించాలనుకోలేదు. అలా అని బీచ్ కి వెళ్లకుండా ఎలా ఉంటాం చెప్పండి. సో వెళ్ళి కాసేపు అక్కడ ఎంజాయ్ చేసేసి తిరిగి వచ్చేసాము. అండ్ నెక్స్ట్ డే కూడా అర్జున్ కి ఫీవర్ గానే ఉండింది. సో వి స్కిప్డ్ ఆ రోజు కూడా అన్ని యాక్టివిటీస్ ని. ఇంకా ఆ రోజు కూడా ఇంకెక్కడికి వెళ్ళలేదు. సో బైక్ మీదే ముగ్గురు అటు ఇటు తిరుగుతూ ఉన్నాము. అర్జున్ ఫ్రూట్ జ్యూస్ కోసం మేమంతా హ్యావ్లాక్ లో తిరిగినంత ఇంకెవరు తిరుగుండరేమో. సో అలా ఒక 2 days అర్జున్ హెల్త్ అప్సెట్ అవ్వడం వల్ల వి డిడ్ంట్ డూ మచ్, బట్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ ఫ్యామిలీ టైమ్. బై బాయ్.